వైసీపీ కరపత్రం విషపు రాతలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. విజయవాడ వరదలపై తప్పుడు లెక్కలతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తమ దగ్గర లెక్క ఉందని, అయితే సాక్షి పత్రిక మాత్రం తప్పుడు లెక్కలు ప్రచురిస్తోందన్నారు. భోజనాలకు 368 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు రాతలు రాస్తున్నారని, అయితే వాస్తవానికి ఖర్చు చేసింది 139 కోట్ల 75 లక్షలని తెలిపారు. భోజనాలకు పెట్టిన మొత్తం ఖర్చు కూడా 57 కోట్ల 45 లక్షలని క్లారిటీ ఇచ్చారు పట్టాభి. చెయ్యాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా? ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం. ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో ఏం రాస్తా ఉన్నారండి? ఈ వైసీపీ, ఈ జగన్ గారి దొంగల ముఠ మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతా ఉన్నారు? భోజనాలకి 368 కోట్ల ఖర్చు అంట. సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి 139 కోట్ల 75 లక్షలండి. ఏది మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి, ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు 139 కోట్ల 75 లక్షలు. ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు 57 కోట్ల 45 లక్షలండి.